వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నీలీస్ హబ్. హాయ్ ఆల్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి అరటి పువ్వుతో ఫ్రై చేయబోతున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెండు ఫ్లవర్స్తో అయితే ఫ్రై చేయబోతున్నాను. వీటిని ఎలా తీయాలో చూపిస్తాను రండి. అయితే ఆయిల్ అనేది అప్లై చేసుకొని పువ్వులు అనేది మనం తీసుకోవాలి, లేదంటే జిడ్డుగా ఉంటుంది. నా పువ్వులు అయితే ఈ పార్ట్ అనేది పీకేసేయాలి. ఇలా అన్నిటికీ తీసేసుకోవాలి. అన్నిటికీ అయితే మనం ఇలా తీసుకోవాలి. ఇది మన పెద్దవాళ్ళు చేసుకునే పాతకాలపు నాటి వంట, కానీ ఆడవారికి తింటే మాత్రం చాలా అంటే చాలా మంచిది. లేట్ ప్రాసెస్ అయినా ఆరోగ్యానికి మంచిదైనవి మనము చేసుకుని తింటే హెల్తీగా అయితే ఉంటాము. విధంగా అన్నిటినీ అయితే తీసేసేయాలి. ఇది వచ్చి ఇది కూడా తీసుకున్నాను. ఇన్నైతే వచ్చాయి నాకు. శుభ్రంగా అయితే ఓ 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. గుత్తిలాగా చేసుకొని అయితే కట్ చేసినట్టు నీళ్ళల్లో అయితే వేయాలి, లేదంటే నల్లగా వస్తాయి. శనగపప్పు 1 కప్ వేసుకోవాలి. గంట ముందు నానబెట్టుకున్న కందిపప్పు 1/4 కప్పు వేసుకున్నాను. ఉన్న 6-7 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. బరకగా అనేది గ్రైండ్ చేసుకోవాలి. వేసుకోవాలి. ఆయిల్ అనేది వేసుకున్నాను. కొంచెం వేగాక పసుపు, సాల్ట్ అనేది వేసుకోవాలి. నిదానంగా వేయించుకోవాలి. దీనికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. మనం ఏమైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నామో అవైతే వేసుకోవాలి. అరటి పువ్వులు మూత పెట్టేసి 10 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసేయాలి. ఈ విధంగా అయితే వేగాక కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, స్కిప్ చేసేయచ్చు. నీట్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాను. చేయడం కష్టమే అయినా తింటే మాత్రం అమృతంలా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసిన అరటి పువ్వు ఫ్రై నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.